శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. గురు పూర్ణిమ సందర్భంగా చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషము. అయితే ఎన్నో రకాలుగా గురు పూర్ణిమ అనగానే నేను విని ఉంటాను. వ్యాస పౌర్ణిమ అని చెప్పి, లేకపోతే గురువులు తప్పనిసరిగా ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం కోసం మనందరి తపన. గురువు అంటే ఆ హృదయ స్థానంలో, హృదయంలో మీరు ఎవరినైతే గురువు అని అనుకుంటున్నారో ఆ హృదయమే సింహాసనం కింద ఆ గురువుకి సమర్పించటమే గురు పూర్ణిమ. పూర్ణిమ అంటే, పౌర్ణిమ అంటే మనకి వెలుగు అని. సో అంటే ఆ వెలుగు, ఏ వెలుగు? ఆంతర వెలుగు. ఏదైతే ఆంతర వెలుగు ఉందో ఆ వెలుగును నీకు తీసుకొచ్చే నిజమైన గురువుకి ఈరోజు గురు పూర్ణిమ. అంటే ఆ పున్నమి వెలుగులు ఎలా అయితే ఉంటాయో అంతటి చల్లటి హృదయంతో, అంతటి చల్లటి మనస్సుతోటి, అంతే చల్లటి చూపుతోటి ఆ గురువు గుహ్యాన్ని తేజస్సు కింద మార్చేదే గురు పూర్ణిమ. అయితే మనము అలా అనుకోము, ఏదో ఒక హడావుడి కింద. నేను చాలా సంవత్సరాలు గురు పూర్ణిమ అంటే అసలు ఒప్పుకునేదాన్ని కాదు. వీళ్ళందరూ కూడా ఒకళ్ళు రావడము, ఏదో దండం పెట్టడము, నేను గురువునేం కాదు, మీరు ఏదో క్లాస్ వింటున్నారు, పూర్తిగా శిష్యులు కానప్పుడు ఎలా గురు పూర్ణిమ చేస్తారన్నా ఒప్పుకునేవారు కాదు, వచ్చేవారు. నేను మళ్ళీ వాళ్ళకి భోజనాలు, ఏర్పాట్లు, పరుగులు, ఉరుకులు, సాయంత్రం వరకు ఒకటే హడావుడి కింద ఉండేది. ఎవరు వస్తారో తెలియదు, అప్పటికప్పుడు గబగబా చేసుకోవడం. ఇవన్నీ చూసి వీళ్ళందరూ ఏమన్నారంటే, ఎలాగూ వాళ్ళు వస్తున్నారు, ఎలాగూ మీరు భోజనం పెడుతున్నారు, అదేదో ఇంకా అనౌన్స్ కింద ఒకలాగా పెట్టేసుకుంటే బాగుంటుంది కదమ్మా, ఈ హడావుడి పరుగులు మేము పరుగు పెట్టలేకపోతున్నామని అంటే అదేదో ఒక కార్యక్రమం కింద మొదలుపెట్టారు. అది కార్యక్రమం కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కార్యక్రమం కాదు అసలు. కానీ మీరు కార్యక్రమం చేసేస్తారు, అంతటి గనులు మీరు అందరూ కూడా. ఒక కార్యక్రమం కింద, ఒక తంతి కింద, ఒక హడావుడి కింద లేకపోతే అది గురు పూర్ణిమే కాదు అని మీకు అనిపించి ఆ హడావుడి తప్పించి అలా కాదు అసలు. నువ్వెవరినైతే గురువు అని అనుకుంటున్నావో ఆ గురువుని నీ హృదయంలో నింపుకోవడానికి ఎలా ఆ పున్నమి వెలుగుల్లాగా నువ్వు నింపుకోవడం కోసం గురు పూర్ణిమ అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఎన్నిసార్లు నేను ఈ కార్యక్రమం ఆపుదామన్నా అన్నిసార్లు ఇంకొంచెం పెరుగుతోంది. ఈసారి ఇంక అసలు అనౌన్స్ చేయలేదు, జస్ట్ క్లాసులు చెప్పాము. ఎందుకంటే వాళ్ళు వస్తారు, ఎలాగూ క్లాసులు కంటిన్యూగా క్లాసులు ఉంటున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఏర్పాటు కోసం ఒక్క క్లాసులో తప్పించి ఇంకేమీ అస్సలు హడావుడి చేయొద్దు అని చెప్తే వాళ్ళ ప్రేమ అది, ఆ ప్రేమతోటి ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే నేనేం చెప్తాను అంటే ఆ ప్రేమని ఇక్కడ ఈ ప్లేస్ యొక్క విశిష్టత తెలుసుకుని నింపుకుని వెళ్ళాలి అనేది మా తాపత్రయం. కాబట్టి ఈరోజు ఎవ్రీ ఇయర్ తెలుసు మీ అందరికీ, స్పెషల్ మెడిటేషన్ అంటే ఏంటంటే ఎంతోమంది గురువుల యొక్క ఆశీర్వాదం మనం రెడీగా ఉంటే వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం మనకు అందుతుంది. ఇంకా ఈరోజు విశిష్టత ఏంటంటే ఇన్ని సంవత్సరాల కృషి, ఇది నా ఒక్కదాని కృషి కాదు, మా పూర్వీకులు, పెద్దలు, గురువులు అందరి కృషితోటి ఈ నిర్మాణము, దీని యొక్క ఇది క్షేత్రం అవ్వడానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఓంకారంతో కృషి, ఆ జ్యోతి మీరు లోపల చూస్తూ ఉంటారు, ఆ జ్యోతి యొక్క శక్తితోటి కృషి, వీటన్నింటితోటి
ఇది ఒక క్షేత్రం కింద తయారు చేయడానికి అందరి యొక్క తపన. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా అనుకుంటూ ఈ నిర్మాణమే అనుకుంటూ అసలు స్టార్టింగ్లో అయితే ఎంతోమంది ఈ నిర్మాణం నేను చేసేటప్పుడు ఇంజనీర్లు కానీ, లేకపోతే నేను చెప్పింది అర్థం కాక జనం కానీ, కుటుంబంలో కానీ అందరూ నాకు పిచ్చనే అనుకున్నారు. ఇప్పుడు మాతాజీని అయ్యాను, కానీ ఒకప్పుడు పిచ్చిదాని కిందే లెక్క అందరికీ. ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత బిల్డింగ్ కనపడుతుంటే మాతాజీని అయ్యాను. అంటే ఆ బాహ్యంలో ఎంతసేపు ఆ సొసైటీలో కావలసిన సంపద, లేకపోతే మనం అనుకుంటున్నవేవో కనపడితే తప్పించి మీరు మమ్మల్ని గుర్తించరు. ఇది ఎక్కడ గోలో నాకు అర్థం కాదు. మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు, మీరు అందుకోవాలి. కాబట్టి అందుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం మేము చేయకూడని పనులు కూడా చేయాల్సి వస్తుంది. సో సాధన చేయించాల్సిన మేము ఇలాంటి బిల్డింగులు కట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఏమంటారు, గురువులు కళ్ళు మూసి కూర్చోకుండా బిల్డింగులు కన్స్ట్రక్షన్లో ఉన్నారని మీరే తిడతారు, అన్నీ మీరే చెప్తారు. ఎలాంటి సంకట పరిస్థితి గురువులకి. జనం బాహ్యంలోంచి ఆంతరంలోకి రావడానికి చేసే పనులు, కృషి ఇది చూడరు అసలు. అనేక రకాలుగా అభిప్రాయాలు, నిర్ణయాలతో మనుషులు ఇరుక్కుని ఉంటారు. ఇంకా జన్మ నుంచి వచ్చిన వాసనలతో కూడా ఇరుక్కుని ఉంటారు. వీటన్నింటినీ శుద్ధి చేస్తేనే కానీ సాధనలోకి అసలు రారు. మీరు వచ్చామని మీరు అనుకున్నా కూడా ఆ వచ్చిందంతా కూడా ఈ అభిప్రాయాలు, నిర్ణయాలు, వాసనలతోటే నిలబడి నుంచుని వస్తారు. ఎప్పుడైతే మీరు రియల్గా గుర్తించగలుగుతారో అప్పుడు ఆ గురువు నుంచి మీకు తెలియబడేది అభిప్రాయాలతోటి, నిర్ణయాలతోటి తెలియబడదు. సూటిగా తిననైన మార్గం అంటారు దాన్ని. అదే హృదయ స్పందన. అందుకే బాహ్యంగా నువ్వు వంగి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నది అంతా కూడా నీకు బాహ్య శుద్ధికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆచరణ చేసి ఆ హృదయంలో ఆ గురువు యొక్క శక్తిని నువ్వు నింపుకుంటావో అప్పుడు హృదయ శుద్ధి స్టార్ట్ అవుతుంది. అప్పుడు గురువుకి మీకు కనెక్షన్ ఉంటుంది. అంతవరకు కనెక్షనే రాదు. మరి గురు పూర్ణిమ ఎవరికి చేస్తున్నారు? అంటే ఒక రోజు పెట్టుకుని మనం ఏదో చేసుకుంటున్నాము, ఒక హడావుడి. నేను ప్రతిసారి చెప్తాను, ఈ గురు పౌర్ణమి నుంచి మళ్ళీ గురు పౌర్ణమి వరకు మనం ఏమి ఎదిగామో అనేది చూసుకోండి అని. ఎవరు చూసుకోరు. చూసుకుంటే మంచిది. చక్కగాను భావాతీత స్థితిలోకి వెళ్ళినప్పుడు మీలో ఉండే అంతర్గతంగా అనేక జన్మల నుంచి ఏదో పుణ్యము ఉంటేనే కదండి ఉత్తమమైన జన్మ, మానవ జన్మ ఎత్తుతారు. ఉత్తినే వస్తారా ఏంటి? ఎంతో పుణ్యం ఉంటేనే ఈ జన్మలకు వచ్చారు. మరి అటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది మీ సంపద. ఆ సంపదతోటి ఇంకొంచెము శుద్ధి మీరు భగవంతుణ్ణి చేరుకోవడం కోసం అనేక ప్రయత్నాలు ఎన్నో జన్మల్లో చేస్తే ఆ జ్ఞానము తొలగి ఎంతో కొంత జ్ఞానంతో ఒక గురువు లభ్యం అవుతాడు. లేకపోతే ఏం గురువు లభ్యం అవ్వరండి. అందుకని గురువు అనుకునేది నోటి మాట కాదు. నోటి మాట నుంచి హృదయ స్పందన వరకు వెళ్ళాలి. వెళితే ఆ హృదయ స్పందనలో ఆ గురువుకి మీరు సింహాసనం వేయగలిగితే అప్పుడు కనెక్షన్ వస్తుంది. వేసాం కదండి కుర్చీ మీకు అంటే, ఇది కుర్చీయే వేశారు. ఎక్కడ వేశారు? బాహ్యంలో వేశారు.
ఇదే స్టేజ్ మీద అంతకుముందు అందరూ పాడారు, నేను కూర్చుని పాడుతున్నాను ఇప్పుడు కదా, అంతే పాడతాను. సో అలా అవ్వకూడదు. కాబట్టి మీరు గురు పౌర్ణిమ అంటే ఏవో సోషల్ మీడియాలో అయితే బోల్డ్ చెప్తారు, నవ్వొస్తుంది. ప్రొద్దుట ఎవరో వచ్చారు నా దగ్గరికి, వచ్చి మీరు ఏదైనా సందేశం ఇవ్వండి అంటే స్టేజ్ మీద ఇస్తాను కదమ్మా అంటే, అప్పటి వరకు నాకు ఖాళీ లేదండి, మా గురువు గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రావాలి, ఈలోగా ఒక సందేశం ఇచ్చేస్తే. నీ గురువు గారి దగ్గరికి వెళ్తూ ఇంకో సందేశం ఎందుకండి? అందుకని తప్పమ్మా, ముందు వారి దగ్గరికి వెళ్ళిపో నువ్వు చక్కగా. ఎప్పుడైనా ఖాళీగా వస్తే నేను ఏమైనా చెప్పగలుగుతాను కదా. ఎందుకంటే ఎవరైతే నువ్వు గురువు అనుకుంటున్నావో ఆ నోట్లోంచి లేకపోతే వాళ్ళ నుంచి అందుకోవాలి. ఈ మధ్యలో మళ్ళీ చిల్లర కొట్లు అంటారు, అలా చిల్లర కొట్లలో ఆగకూడదు కదండి. జన్మరాహిత్యానికి వెళ్తూ మీరు చిల్లరగా మధ్యలో ఆగిపోతూ ఉంటారు. అలా ఆగకూడదు. అలా ఎవరైనా ఒక్కటే. దాన్ని ఏమన్నారంటే శంకరుడు, పచ్చగడ్డిని పట్టుకుని నువ్వు గురువు అనుకున్నా అది నిన్ను నడిపేస్తుంది అన్నాడు. దర్భం తీసుకుని ఇదే నా గురువు అనుకుంటే దర్భ నీకు మార్గాన్ని ఇస్తుందని చెప్పాడు ఆయన. అలా దీన్ని తీసుకున్నామో చావో రేవో ప్రాణం పోయినా ఇంకా మళ్ళీ మార్గాన్ని పక్కకి వెళ్ళను, తిన్ననైన మార్గంలో వెళ్ళిపోతాను అనేంత నిబద్ధత కావాలి. అలాంటి నిబద్ధత ఉన్నవాళ్ళు చెక్కు చెదరకుండా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, నేను రియల్ గురువుని తీసుకున్నానా దొంగ గురువుని తీసుకున్నా? నీకెందుకండి? నీకెందుకు అసలు? నీకు అనవసరం అసలు. నువ్వు రియల్గా నువ్వు సత్యంగా ఉంటే భగవంతుడు నీకు అన్నీ ఆ సత్యం వైపే జర్నీ చేయిస్తాడు. నీకు ఆ డౌట్ వచ్చింది అని అంటే లోపల ఎక్కడో ఇంకా నెగిటివ్ ఉండిపోయింది, అక్కడ నెగిటివ్ ఉండిపోయింది. అలా ఉండకూడదు, అలా క్యాలిక్యులేట్ చేయకూడదు, నిర్ణయాలు ఉండకూడదు, సూటిగా ఉండాలి. సో అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం, ఏమోని మనకు అనవసరం. నేను నమ్మిన ఏదైతే ఉందో దానివైపే నా జర్నీ అనేంత కమిట్మెంట్తో ఉన్న వాళ్ళకి ఎక్కడ డోకా లేకుండా దారి సుగమం అయిపోతుందండి. డ్యాన్స్ అంటారు, డ్యాన్స్ ఎలా ఉంటుంది? ఒక చోట నుంచుని ఉండదు. డ్యాన్స్ అంటే ఏంటి? ఒక చోట నుంచుని ఉంటుందా? అటో స్టెప్పు ఇటో స్టెప్పు ఉంటుంది. అలాంటి డ్యాన్సులు ఉండకూడదు. నిదానంగా ఏదైతే నువ్వు నమ్మావో దాన్నే పట్టుకుని ముందుకు వెళ్ళడము అనే ధ్యాస మీకు ఉంటే తప్పనిసరిగా మీలో తొందరగా మార్పు తెలుస్తుంది. ఓకే, అలా రావాలి. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇన్ని రోజులు ఎదురు చూసిన శివలింగం దొరకడం, అది కూడా బ్రెజిల్లో దొరకడం. అయితే నాకు ఎంతోమంది సైంటిస్టులు మాతో పాటు వర్క్ చేశారు. మనది ఋషి సాంప్రదాయంలో మహాత్ములు ఆ ఇన్నర్ మార్గము సంపద మనకి అంటే ఈ సోలు అనేక శరీరాలు తీసుకుని మానవ శరీరంలో మాత్రమే తన శుద్ధి కోసము జన్మరాహిత్యం కోసం కృషి చేస్తుంది. కాబట్టి దానికి సహకరించడానికి మన మహాత్ములు అనేక విద్యలు ఇచ్చారు, అనేక మార్గాలు చూపించారు, అనేక సంపదను మనకు అందించారు. అందులో భాగంగానే మా అదృష్టం మా పూర్వీకుల నుంచి మాకు యోగ విద్య అందడం, అలాంటి గురువులు దొరకడం, అలాగే వాళ్ళ ఆశీర్వాదంతో ఈ క్షేత్రంలో నేను అడుగు పెట్టేటప్పటికి ఇది ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద ఎంతో కృషి ఉంది. కాలంలో వారు పని వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. మీరు ఎలా అయితే అమర్చి మీ పిల్లలకి అందించి ఇస్తారో అలాగే మహాత్ములు కూడా
వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి భగవంతుడు అవకాశం ఇచ్చాడో అంతవరకు వర్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నా అదృష్టం, నాకు ఆ పై వర్క్ వచ్చింది. అదృష్టం అంటే నేను అంతటి సూక్ష్మతలో లేను, వాళ్ళందరూ సూక్ష్మతలో ఉన్నారు, వాళ్ళందరూ సూక్ష్మత వర్క్ చేశారు, నేను బాహ్యంలోనే ఉన్నాను కాబట్టి నాకు బాహ్య వర్క్ వచ్చింది. కాబట్టి మీ అందరికీ ఇది ఆవిడ కట్టింది 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 అంటున్నారు. ఏంటి కట్టింది? ఆల్రెడీ ఎంతో జరిగి ఉంటే ఆ పై నిర్మాణం జరిగింది. కలియుగంలో బాహ్యంలో వాళ్ళకి ఆ స్థూల బుద్ధి కాబట్టి ఆ స్థూలంలో వాళ్ళకి కనిపించకపోతే భావన రాదు. ఇన్ని సంవత్సరాల కృషి అయితే నాకు ఇన్ని సంవత్సరాలకి దొరికింది. అంటే నేను 2 రకాలుగా దాంట్లో స్టడీ చేయటం జరిగింది. అందులో భాగంగా చంద్రశిల, సూర్యశిల శివలింగం పెట్టాలని నేను అనుకున్నాను. అయితే చంద్రశిల పెడితే ఇక్కడ ఒక ప్రశాంతత ఉంటుంది, మనస్సు నెమ్మదిస్తుంది. అదే సూర్యశిల అయితే దాని రేసెస్ వచ్చి దానికి సంబంధించి అందరికీ కూడా ఒక ఎనర్జెటిక్గా వాళ్ళు సాధన చేస్తారు. అయితే రెండింట్లో 2 దొరికినవి నాకు. కానీ రెండింట్లో అంటే ఏదైతే అనుకున్నానో ముందంతా దొరకలేదు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి 2 దొరికినాయి. రెండింట్లో తేల్చుకోలేకపోయాను. అసలు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. రెండింట్లో తేల్చుకోలేకపోయాను. ఎందుకంటే సూర్యశిల పెడితే నిజంగా సాధన చేసే వాళ్ళకి ఇంకొంచెం స్పీడ్ అవుతుంది. చంద్రశిల పెడితే లోకంలో మీరు అనేక బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ మనశ్శాంతి వస్తుంది, ప్రశాంతత వస్తుంది. 2 అవసరమే. అంటే నా డౌట్ వేరే వాళ్ళు అంటే ఎలా అంటే అనేక రకాల తలంపులతో వస్తారు ఇక్కడికి. ఆ సూర్యశిలతోటి ఆ రేస్ వచ్చినప్పుడు ఆ నెగిటివ్ వాళ్ళు వస్తే ఇంకొంచెం నెగిటివ్ పెరుగుతుందని భయం వేసింది. ఏది ఉందో దాన్ని ఉద్దీపన చేస్తుంది, అది భయం వేసింది. అదే చంద్రశిల అయితే అలాంటి భావన, నెగిటివ్ భావన ఉన్న వాళ్ళకి డౌన్ అవుతుంది. అలాగే గృహస్థులు, అందరూ గృహస్థులే వస్తారు ఇక్కడికి. గృహస్థులు ఇళ్లల్లో అనేక రకాల ఇబ్బందులతో ఉంటారు, ప్రెజర్తో ఉంటారు. ఆ ప్రెజర్ అంతా తగ్గితే కొంత సాధన బాగా చేసుకుంటారు అని అనిపించింది. సో కాబట్టి మీకు ఈరోజు తీసుకొచ్చిన అమ్మాయి నేను హడావుడైపోయింది, ఇంకో రోజు ముందు రావాల్సింది, అవ్వదు, అది ఈరోజే రావాల్సి ఉంది, దానికి తెలియదు. ఈరోజే రావాల్సి ఉంది కాబట్టి ఈరోజే వచ్చింది అది. ఇవన్నీ ఆ లోపల వేయడం కోసం వచ్చిన అన్నీ కూడా. అలాగే చంద్రశిల దాంతో కూడి ఉన్నది. ఇప్పుడు బ్రెజిల్ నుంచి నాకు ఎంతోమంది మహాత్ముల సహకారంతో మనం తెచ్చుకోలేమోయే. గవర్నమెంట్ నుంచి 100 పర్మిషన్లతోటి వాటిని ట్రాన్స్పోర్ట్ తేవడం చాలా కష్టము. అయినా ఎంతోమంది సైంటిస్టులు సహకరించి వాళ్ళు కూడా నా కృషికి వాళ్ళు ఆశ్చర్యంతో వాళ్ళు సహకరించి వాటన్నింటినీ తీసుకొచ్చే బాధ్యత వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు. భగవంతుడు వాళ్ళకిచ్చిన అవకాశం అనుకుంటున్నాను ఇది. వాళ్ళకిచ్చిన అవకాశంలో వాళ్ళు దాన్ని తీసుకున్నారు. లేకపోతే ఇంకా చాలా కష్టం. అవును, ఈరోజు నాకు ఆనందం, ఎంతటి ఆనందం అంటే ఈ నిర్మాణాల్లో ఎంతోమంది కృషి చేశారు. వాళ్ళందరికీ కర్మయోగం అది. ఆ కృషి చేసిన వాళ్ళందరికీ కర్మయోగము చేసుకునే అవకాశం వచ్చింది. అలాగే ఎందుకనంటే ఈ నిర్మాణము మేము 100 సంవత్సరాల శక్తి అక్కడ, ఆ 100 సంవత్సరాల్లో ఎంతమంది హాయిని పొందుతారో ఆ హాయి యొక్క తాలూకా పుణ్యము వాళ్ళ తరతరాలు అనుభవిస్తారు. అలాంటి శక్తి ఉంది. ఒక క్షేత్రము అని అంటే సామాన్యమైన విషయం కాదు.
ఇందులో ఎంతోమంది కర్మ పోగు చేసుకున్నారు, ఎంతోమంది పుణ్యం తీసుకున్నారు. నేను అలా చెప్తూనే ఉన్నాను. నాకు బాధ. ఎందుకనంటే ఎలా అయితే తరతరాలు పుణ్యాన్ని అందుకుంటారో తరతరాలు పాపాన్ని కూడా అందుకుంటారు. రెండు ఈక్వలే ఇక్కడ, రెండు ఈక్వలే ఉంటుంది ఇక్కడ. అది ఎంత చెప్పినా అర్థం అవ్వదు. అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే వాళ్ళకి అంత స్థూలత్వంలో ఉండడం వల్ల అర్థమవ్వదు. అందుకు జాలి మాకు. ఆ జాలితోటి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇంకొంచెం అహంకారం వస్తూ ఉంటుంది వాళ్ళకి. అందువల్ల కొంచెం గట్టిగా చెప్తాను. అయితే ఇక్కడ ఈ క్షేత్రానికి సంబంధించి మీకు తెలియదు, నేనేం చెప్తే యోగ విద్యలు తెలియవు కాబట్టి నేనేం చెప్తే అదే కరెక్ట్ అన్నట్టు ఉంటారు మీరు. కానీ మీరు పట్టుకోగలిగితే తెలుస్తుంది. అంటే ఆ తరంగము తాలూకా ప్రొద్దుట ఓంకారం చెప్పారు. ఓంకారం ఆ ఓం అండమే కదా అనుకుంటారు. కాదు, ఆ తరంగము మేము పలుకుతున్నప్పుడు మీరు పట్టుకోగలిగితే సంతోషము. లేదా ఆ తరంగము ఈ ప్లేస్లో కొత్త వాళ్ళకు కూడా తెలియబడుతుంది. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మౌనంగా ఉండండి అని చెప్తాను. మాట్లాడకుండా ఆ తరంగాన్ని అందుకోండి అని చెప్తాను. ఇక్కడ కూడా పరిచయాలు పెంచుకోవడాలు, మేము అది అనుకోవడాలు, అలా కబుర్లు ఏమీ అర్థమవుదు. మనం ఎంత చెప్పినా అలాగే ఉంటారు కాబట్టి మేమేం చేయలేము. అది ఎవరు అదృష్టం వాళ్ళదే. కాబట్టి అలా కాముగా ఊరుకోవడము. అయితే కింద నుంచి భూమి నుంచి ఆ ఎనర్జీలు, ఇప్పుడు ఆ శిలల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇప్పుడు చాలా పెట్టాము లోపల. అవన్నీ కూడా జన్మల నుంచి వచ్చినప్పుడు ఆ క్షేత్రానికి సంబంధించి జరగాల్సిన వాటిలో స్థూలంలో కూడా ఎక్కడ పుట్టామో దాని నుంచి వచ్చిన పరంపర నుంచి కూడా నిర్మాణాలు ఉంటవి. సో క్షత్రియ వంశంలో మా పూర్వీకుల నుంచి వచ్చిన దాంతో ఆ నిర్మాణాల్లో దానికి సంబంధించే ఈ నిర్మాణం అంతా కూడా జరుగుతుంది. నిర్మాణము ఆగమశాస్త్రం ప్రకారము అలా చేస్తేనే ఆ సూర్యకిరణాల యొక్క రేసెస్ అలా వస్తవి. అలా చేయకపోతే సూర్యకిరణాలు మామూలుగా ఎక్కడైనా ఇలా పడతవి కదా, ఆ కాంతి కిరణాలు ఇలాగే వస్తవి. కానీ ఆ కాంతి కిరణాలని ఇలా అంటే ఈ భూమి ఎలా అయితే గుండ్రంగా ఉంటుందో ఆ ఆకారంలో వచ్చేటట్టుగా ఈ నిర్మాణం జరిగింది. దానికి సంబంధించి ఆ స్టోన్స్ అన్నీ కూడా మీరు ఏదో షోగా అంటించారనుకున్నారు కనుక షోగా అంటించం. అవన్నీ కూడా అవి ఆ స్టోన్స్ మీరు గుర్తించినా గుర్తించకపోయినా యూవీ రేస్ని తీసుకుని వాటి నుంచి వచ్చే కిరణాలని పంపించటం కోసము. ఎందుకనంటే అవి గుహలకి సంబంధించిన స్టోన్స్. అవి అనేక రాళ్ళు ఉంటాయి కానీ మీరు సెలెక్ట్ చేయలేరు, మేమే సెలెక్ట్ చేయగలుగుతాము వాటిని. అవే యోగ విద్యలు అంటే. 9 రకాల యోగ విద్యల్లో నాకు మహాత్ములు నాకు ఇచ్చిన యోగ విద్యల్లో ఈ విద్య ఒకటి. ఆ విద్య ఏంటంటే ఏ రాయి ఏ తరంగాన్ని ఇస్తుందో కనుక్కునే విద్య అది. అలాంటి విద్య అది నాకు తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళి శివలింగాలకి రాళ్ళు సెలెక్ట్ చేయడం అంటే చాలా చిన్నపిల్లని అలా సెలెక్ట్ చేస్తే నాకు వాళ్ళు దండం పెట్టి ఏవో దక్షిణ ఇచ్చేవారు. ఆ దక్షిణ కూడా మనకు తెలియదు, మనం ఏం ఖర్చు పెట్టుకునేది ఏమీ లేదు. కాకపోతే నాకు స్వీట్ ఏదో ఇష్టం, నా చేతిలో స్వీట్ పెట్టేవారు. అది మాత్రం తినడానికి చాలా ఆనందంగా ఉండేది. ఎప్పుడు రాయి సెలెక్ట్ చేస్తారో అప్పుడు మంచి స్వీట్ ప్యాకెట్ ఇచ్చేవారు. అది ఒక్కటే తెలుసు నాకు తెలియదు. అది 2000 ఇక్కడికి వచ్చిన తర్వాత 2020లో ఒక ఆయన నా చేత ఒక స్టోన్ సెలెక్ట్ చేయించుకున్నది మీరు అందరూ చూస్తుంటారు. ఇక్కడ శివలింగం పెట్టి ఉన్నాము. అప్పుడు కింద పెట్టి ఉన్నాను. ఆయన్ని పట్టుకెళ్ళయ్యా నాయన అంటే ఉండమ్మా టైం వస్తుంది పట్టుకెళ్తానని మాస శివరాత్రికి పట్టుకు వెళ్ళారు ఇక్కడి నుంచి. అప్పుడు ఎందుకు నాతోటే సెలెక్ట్ చేయించుకున్నారంటే ఆయన చెప్పాడు, ఒక మిషనరీ తీసి చూపించి దాని నుంచి రేసెస్ కొడుతున్నాయి నా మీదకి. అప్పుడు చెప్పాడు ఆయన సిద్ధాంతి కూడా. ఆయన చెప్పాడు, నీకు
ఈ సెలెక్ట్ చేసేది ఉందమ్మా. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేస్తేనే ఈ రేసెస్ ఇలా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళినప్పుడు ఆ స్టోన్ నిన్ను అట్రాక్ట్ అవుతుంది. నిన్ను అట్రాక్ట్ అవుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి అదే పట్టుకుంటావు, దాన్నే పట్టుకుంటావు. మేము వెళ్తే ఏదో పట్టుకుంటాం అని చెప్పే వరకు నాకు తెలియలేదు. ఓహో అందుకా చిన్నప్పుడు అని. ఇప్పుడు వైబ్రేషన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి పర్వతాలు అవి పిలవడము, నేను చూసుకోవడము, ఈ స్టోన్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు చాలా జాగ్రత్తగా నేను సెలెక్ట్ చేయటము, ఇలాంటి విద్యలు మన పూర్వీకులు మనకు అందించారని కూడా మీకు తెలియదు కాబట్టి తెలియచేయాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాలు కూడా నేను తెలియచేయలేదు మీ అందరికీ. ఇప్పుడు ఇదేంటో అనుకుంటారు కాబట్టి ఇది కూడా మొన్న కూడా 108 సంవత్సరాలు బాబా సదానందగిరి గారు వచ్చినప్పుడు ఆయన చాలా గొడవ పెట్టేశారు. యోగ స్తంభము ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది. అది అలాంటి శక్తిని అలా గాల్లోకి వదిలేసి ఇక్కడ ఉంచడం ఎంతవరకు కరెక్టు? ముందు నిర్మాణం టెంపుల్ చేయాలి కదా. ఈ కాంక్రీట్ జంగిల్ కట్టుకున్నావేంటి? జనం అందరూ ఆహా ఓహో అని పొగుడుతుంటే బాగుందా? ఈ కాంక్రీట్ జంగిల్ కట్టుకున్నావు అని అడిగారు ఆయన. అడిగితే అప్పుడు ఒకటే చెప్పాను నేను, ఎవరికి అర్థమవుతుందండి? అలా నేను టెంపుల్ నిర్మాణం చేసేస్తే ఆవిడేదో స్తంభం మీద శివలింగం పెట్టింది, ఏదో రాంగు పెట్టేసిందని చెప్పి అందరూ రాళ్ళు వేస్తారు. అలా ఉంటారు జనం. అర్థమవుతుందా ఏంటి? దాని శక్తిని అలా తీసుకొచ్చి అందరూ అర్థం చేసుకునేటట్టు చేసి ఇప్పుడు పిల్లలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది ఏది వచ్చినా ఆనందంగా ఉన్నారు అందరూ. ఏది వచ్చినా, ఎందుకంటే వాళ్ళ కృషి అది. ఆ కృషిలో భాగంగా ఇక్కడ ఒక స్తంభం తెచ్చినా, పానివట్టం తెచ్చినా, చిన్న స్టోన్ తెచ్చినా, ఏం తెచ్చినా మురిసిపోతున్నారు. ఆ హృదయ స్పందన వాళ్ళందరూ అలా వచ్చినప్పుడు, అంత భావనతో ఎదురు చూసినప్పుడు ఆ హృదయ స్పందనతో రిసీవ్ చేసుకుంటారనే తాపత్రయం. అందుకని ఆ రేసెస్ సూర్యకిరణాలు వచ్చి ఆ స్టోన్స్ మీద పడి పెట్టే శివలింగము కూడా ఆ యూవీ రేస్తో పాడవకుండా 100 సంవత్సరాలు నిలబడాలని చెప్పి ఆ స్టోన్స్ ఆ యూవీ రేస్ని తీసుకుని దాని నుంచి మళ్ళీ వచ్చే కిరణాలని పైన గోపురం నుంచి పంచలోహాలు రిసీవ్ చేసుకుని అక్కడ కూడా ఇంకా కొంచెం శుద్ధి ఆ కిరణాలు ఇక్కడ శివలింగం మీద పడితే అడుగు నుంచి భూమి నుంచి వచ్చే రేసెస్, అలాగే అక్కడ మేము పెట్టి ఉన్నాము, అవి ముట్టుకోకూడదు మీరందరూ, అనేక రకాల శిలలు అవి, దాని నుంచి వచ్చే రేసెస్ అందులో వేస్తాము. ఇప్పుడు నవంబర్ 15వ తారీఖు 11:25 ముహూర్తము నిర్ణయించడం జరిగింది. కార్యక్రమాలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు అసలు ఫస్ట్ నుంచి ఏ కార్యక్రమం నచ్చదు నాకు. కానీ నచ్చనివన్నీ చేస్తూనే ఉంటాం. అలాగా ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు శివలింగ ప్రతిష్ట ఒకటి, శివరాత్రి ఒకటి, జ్యోతి కార్యక్రమం నవంబర్ 14 ఒకటి, మళ్ళీ మీరు గురు పౌర్ణమి ఒకటి, ఏదో ఒకటి తీసేయకపోతే ఇవన్నీ సంవత్సరం పొడికి కార్యక్రమాలు. మీరు హడావుడిగా రావడం, ముస్తాబులు అవడం, ఇక్కడేమో చేసుకోవడం, మళ్ళీ పరిగెట్టడం, ఇదంతా ఏమిటి అసలు? కాబట్టి ఒక జ్యోతి నవంబర్ 14 చేసుకుంటున్నాం కాబట్టి అదన్నా తీసేద్దామని నేను అన్నాను. సరేనమ్మా అన్నారు. అయితే 3వ తారీఖు ఒకటి, మార్చి 6వ తారీఖు ఒకటి వచ్చింది ముందు ముహూర్తము. ఎప్పుడు నేను దేనికి ఇక్కడ ముహూర్తం పెట్టలేదు. నా చేతితో నేను కొబ్బరికాయ కొట్టింది లేదు. వాళ్ళు ఏదో పిల్లలు చేసుకున్నారు. ఇక్కడ తలంపులో ఏ ముహూర్తం వచ్చిందో ఆ ముహూర్తంతో అన్నీ చేశాను. ఈసారి ఎందుకు పెట్టించాను అంటే, రేపు నేనున్నా లేకపోయినా మీరందరూ ఎవడు ఈ ప్రతిష్ఠ చేశాడు, ఎక్కడ పెట్టారు, ఇది ముహూర్తం చూసారా, ఎవడో ఒక రాయి వేస్తాడు, మీరందరూ ఆమోదిస్తారా భయంతో నేను అందరినీ చూడమన్నాను. బాబురాజు గారికి అప్పచెప్పాను, మన కమల గారికి అప్పచెప్పాను, ఉమ్మగారికి అప్పచెప్పాను, అందరికీ అప్పచెప్పాను. ఒక ముహూర్తం పెడితే అది చూస్తే అంటే అందరూ 3 దాటిన తర్వాత 3వ తారీఖు తర్వాత ముహూర్తాలు లేవన్నారు, మార్చి 6 తర్వాత మళ్ళీ ముహూర్తాలు లేవన్నారు, ఏవో చెప్పారు. కానీ నాకు ఆ 14 ఆ డేట్లో వస్తే బాగుండు అనిపించింది ఆ జ్యోతిని. కానీ తప్పదు, అవే ముహూర్తాలు అన్నారు. సరే నవంబర్ 3 అనుకుని నేను అక్కడికి పంపిద్దాము. నాకు హిమాలయాల్లో యోగులకి ఆ డేట్ చెప్పాను.
వాళ్ళు చూసి ఇంకా చెప్తామన్నారు. ఈలోగా నాకే అనిపించింది ఇంచుమించుగా ఆ జ్యోతి టైంలో ఉండొచ్చేమో అని. జ్యోతి తీసేయడానికి ఒప్పుకోలేదు. అందుకు నవంబర్ 15వ తారీఖు వచ్చింది కరెక్ట్. ఈ 3 ప్యాటర్న్లు మెడిటేషన్కి 3 గ్రంథుల విక్షేపణ అని వచ్చింది నాకు. యోగ విద్యలో గ్రంథుల విక్షేపణ చాలా ఉంది. ఒక్కొక్క గ్రంథికి పంచభూతాల ఒక్కొక్క కనెక్షన్ ఉంది. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో ఆ గ్రంథుల విక్షేపణ అని ఉంది. కానీ నాకు రమణ మహర్షి యొక్క ఉపదేశాలు బాగా బుద్ధి నిండా బలంగా ఉంటుంది. ఆయన చెప్పిన స్థితులు స్థాయిలు అన్నీ వాటి మీదే ఎక్కువ కృషి చేయడం వల్ల మనో స్థితులు మనోలయము మనోనాశనం అని చెప్పాడు ఆయన. కానీ వేదాలన్నీ 3 గ్రంథుల విక్షేపణ, త్రిగుణాలు, త్రికోణము, త్రిగుణాత్మకము అనేవన్నీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్లో ప్రాక్టికల్గా ఇక్కడ నెక్స్ట్ జనరేషన్కి చూపించడం కోసం ఈ ఏర్పాట్లన్నీ జరిగినవి. అది భగవంతుడు ఎప్పుడెప్పుడు ఏది అవసరమో అప్పుడప్పుడు ఆయన ఆ నిర్మాణాలకు కానీ ఆ శక్తికి కానీ ఆయన యొక్క కృషి సమకూర్చడం అంటారు దాన్ని. మనం ఉట్నే పనిచేస్తామండి. పైన సెలెక్ట్ చేసుకుంటాడు, అది మన అదృష్టము. పని చేయటమే తప్పించి ఇక్కడ మనం చేసేది ఏమీ ఉండదు. అలా ఈ 3 వచ్చినప్పుడు ఆ జ్యోతి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం చేయాలో తెలియలేదు. చుట్టూ ఉండే అనేక శక్తులు, భౌతిక శక్తులు నన్ను చాలా హింసిస్తున్నప్పుడు రక్షణ కోసం జ్యోతి అనేది వెలిగించడం జరిగింది. అప్పటి నుంచి అప్పుడు చెప్పాను నేను, ఈ జ్యోతి కనుక ఆరితే నేను ఉండను అని. కానీ 4 సంవత్సరాల నుంచి, ఆ రోజు ఆ స్టేజ్ మీద ఎందుకు అన్నానో నాకు తెలియదు, 4 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా అనారోగ్యం కానీ మేము పడుకోవడం కానీ ఆ జ్యోతి ఆరడం కానీ జరగకుండానే కంటిన్యూ అయిపోతుంది. అలా ఆ జ్యోతి రక్షణలో ఈ క్షేత్రము, ఆ రక్షణలో మేము ఇక్కడ ఉన్న అందరం అదే రక్షణలో ఉన్నాము. 2 నెలల క్రితం ఆ జ్యోతి తెల్లవారుజామున మేము మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆ తేజస్సు, వీళ్ళు భయమేసి, కొంతమంది తెల్లవారుజామున ఉన్న వాళ్ళు భయమేసి కళ్ళు తెరిచి చూశారు. నేను అక్కడే ఉన్నాను అమ్మాయి అనుకున్నారు వీళ్ళు. అందుకున్నారు ఆ తేజస్సు. ఆ రోజు చెప్పాను ఇంకా శివలింగం వస్తుంది ఇక్కడికి, ఎందుకంటే దాంతో కనెక్షను, అదే సంకేతము. అందుకని ఆ జ్యోతి ఆ కార్యక్రమం ఆపుదాం అనుకున్నాం, ఆగకుండా 15వ తారీఖు వచ్చింది. ఇది ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయించరండి దీనికి, ఎవరు నిర్ణయించరు. రోజు తెల్లవారుజామున వచ్చి కృషి చేసి వాళ్ళు తప్పనిసరిగా సాధన అంటే తెల్లవారుజాముని వర్షం వచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా ఒక 5 జంటలు ఇక్కడ కంప్లీట్గా కూర్చుని అలాగే చేసేవారు. కానీ ఒక జంట నెగిటివ్తో వెళ్ళిపోయారు. ఆ జ్యోతి యొక్క కిరణాలు అందుకోకుండా వెళ్ళిపోయారు. ఇప్పటికీ నాకు అదే బాధ ఉండిపోయింది. అదే బాధ అలా ఉండిపోయింది. అలాగ నాకు మీకు అర్థమవుదు, కానీ మాకు అనిపిస్తుంది, అరే ఆ జన్మ అనవసరంగా వచ్చిన అవకాశం పోగొట్టుకుంది అనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి నాకు అర్థమైంది ఇంకా చాలా స్పీడ్గా చేయాల్సి ఉంది అని అర్థమైంది. అప్పటికి కొంత నైరాస్యం వచ్చి ఉన్నాను. మళ్ళీ ఆ తేజస్తోటి, ఆ ఎనర్జీతోటి కంటిన్యూగా జరగడము. ఈలోగా పర్వతాలు పిలిచి అక్కడికి వెళ్ళినప్పుడు శివలింగము బ్రెజిల్లో దొరకడం ఒక్కటే కాదు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అనేక రకాల శక్తుల సహకారంతో అవి జరుగుతున్నవి. కాబట్టి దాని నమూనాలు ముందు పట్టుకొచ్చారు నాకు సెలెక్ట్ చేసుకోవడానికి. ఒరిజినల్ అవి, ఆ ఒరిజినల్ మీకు అన్ని స్ఫటికంలా కనిపిస్తాయి, మీకు తెలియదు కాబట్టి. కానీ దాని రేసెస్ ధ్యానంలో చాలా బాగా తెలుస్తాయి. సో దాని రేసెస్ కోసము అవన్నీ ఆ లోపలికి వెళ్తాయి. ఈరోజు గురు పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చినవి కాబట్టి ఈరోజు అక్కడ పెట్టడం జరిగింది.
అంతకుముందు నేను రీసెర్చ్ చేసేటప్పుడు ముందుగా నాకు దొరికిన 5 సంవత్సరాల క్రితం దొరికినవి అన్నీ అక్కడే పెట్టాము. పంచభూతాలకి ఉండే గుర్తులు ఏవైతే ఉన్నావో ఆ ముద్రలతోటి ఉన్న స్టోన్స్ అవి అన్నీ అక్కడ పెట్టాము. అయితే వాటిని అందులోకి లోపలికి పంపించి అడుగు నుంచి యోగ స్తంభం నుంచి ఆ ఎనర్జీ నుంచి అలాగే యోగ స్తంభం యొక్క స్టోన్ కూడా ఆ నమూనాలన్నీ అవన్నీ నమూనాలు కూడా అందులోకి వెళతాయి. ఆ పై శివలింగం ఏదైతే ఉందో అది చంద్రశిలని మనము తీసుకోవడం జరిగింది. అది నేను ఇప్పుడు రేపు 18వ తారీఖుని హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వస్తుంది. జైపూర్ వెళ్ళి జైపూర్లో దాన్ని నేను అసలు ఆ శిలను అలాగే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాలనేది నా కోరిక. కానీ ఎవరికి అలా అయితే భావన రాదు కాబట్టి దాన్ని రూపము అంటే దాన్ని శివలింగం ఆకారం చేయించటం కోసం జైపూర్లో చేయించాల్సి వస్తుంది. అక్కడ మాత్రమే ఆ మిషనరీ ఉంది. నాకైతే అలా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తే చాలా ఇష్టం. కానీ తర్వాత తరం కూడా ఏదో రాయి మొక్క పెట్టేశారని మీరు అంటారు, వాళ్ళు అంటారు. కాబట్టి ఒక ఆకారం అయితే ఒక భావం కలుగుతుంది. కాబట్టి ఒక ఆకారం తయారు చేయించి తీసుకొచ్చి నవంబర్ 15వ తారీఖు 11:28 ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతుంది. అయితే ఆ ప్రతిష్ఠ నేను యోగులతో చేయించాలనుకున్నాను, వాళ్ళే చేస్తున్నారు. కానీ వాళ్ళు స్థూలంగా చేయాలని కోరుకున్నాను. ఎంత పిచ్చో నాకు అర్థమైంది. వాళ్ళు ముందు నేను అక్కడి వరకు రావడం కోసం అలాగే అని చెప్పారు. కానీ మొన్నే అన్నీ జరిగినవి ఇలాగా అన్న తర్వాత చెప్పారు నాకు. చాలా ఏమన్నారంటే ఒక కండిషన్ పెట్టారు. మేము స్థూలంగా వచ్చి చేయాలంటే ఒక్క మనిషి అక్కడ ఉండకూడదు. అలా అయితే వచ్చి స్థూలంగా ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా అయితే సూక్ష్మతతో నువ్వు పెట్టుకున్నప్పుడు మేము జ్యోతికి ఎలా అయితే సూక్ష్మతతో కనెక్షన్ ఉన్నామో అలాంటి కనెక్షన్తో ఉంటాము, నీ ఇష్టం అని చెప్పారు. పిల్లలందరినీ చాలా వరకు అడిగితే డైనమాలో కొంతమంది అయితే అమ్మ పోలేండి మేము ఎవరు ఉండం వాళ్ళు రమ్మని అన్నారు. కానీ వాళ్ళందరికీ మనస్సు చివుక్కుమంటుంది. అలా చివుక్కుమనకూడదు, అలా అనకూడదు. కాబట్టి నిర్ణయించుకోలేకపోయాను. ఎలా అయితే శిల నిర్ణయించుకోలేకపోయానో అది కూడా నిర్ణయించుకోలేకపోయాను. వాళ్ళు సూక్ష్మతతో ఉండడమే మంచిది అనుకున్నాను. ఎందుకంటే స్థూలంతో వచ్చినప్పుడు మీరు ఎవ్వరూ ఉండకూడదంటే ఆ టైంకి నేను ఎక్కడ ఆపలేను జనాల్ని, అలా ఆపలేను. మా ఇంజనీర్ గారు ఎంత చెప్పినా గోడ గేటు పెట్టలేదు అక్కడ, అలా ఓపెన్ ఉంచేసాడు ఆయన. ఎంత చెప్పినా చూద్దామండి ఇంకా అన్నారు. నేను ఎక్కడ ఆపగలుగుతాను? మహాత్ములు వాళ్ళ స్థితిని మనం పోగొట్టకూడదు. కాబట్టి ఆల్రెడీ ఒకసారి ఆ పొరపాటు చేశాను. మాతాజీ ఖాళీ చేయించమంటే ఖాళీ చేయించి అందరికీ చూపించాలని తాపత్రయపడ్డాను. నేను ఇంకా స్థూలంలోనే ఉన్నానని. అయినా సరే వాళ్ళు ఎక్కడా నన్ను శపించకుండా కోపించుకోకుండా పాపం చిన్నపిల్లలు అనుకుని ప్రతిసారి క్షమిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఇంకొంచెం పెద్ద పిల్లలు అయ్యాను కాబట్టి ఇంకా అలాంటి పొరపాట్లు చేయకూడదు అనుకున్నాను. ఇంకా వాళ్ళు చిన్నపిల్ల కిందే చూస్తున్నారు అని చెప్పి మనం తింగర వేషాలు వేయకూడదు. కాబట్టి నేనేమనుకున్నానంటే నేను ఒకటే చెప్పాను, మీరు జనంలోకి వస్తాను అంటే ఆ సమయానికి వస్తే రండమ్మా. ఇంకా మహాత్ములు అందరూ కూడా తెలియజేసింది ఏంటి అంటే జ్యోతికి ఎలా అయితే మేము ఉన్నామో అలా తప్పనిసరిగా అది జరుగుతుంది. కాబట్టి నువ్వు స్థూలంలో వాళ్ళెవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఆ టైం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ టైం వాళ్ళందరూ అక్కడ ఎలా కార్యక్రమం చేస్తావో అలా జరిపించుకో అని చెప్పారు. మొన్నటి వరకు అయితే నాకు భయంగా ఉండేది. పెద్ద కార్యక్రమం మనం చేయలేము ఎలా చేస్తాము అని అదే కొంచెం టెన్షన్ ఉండేది. అంతకుముందు శివలింగం దొరకదా అని, అంతకుముందేమో ఇది కన్స్ట్రక్షన్ ఎలా చేస్తానా అని ఇలా వరుసగా ఉంటూనే ఉంటాయి. అయితే ఇప్పుడు అది లేదు. మేము నడుపుతా ఉన్నారు కాబట్టి చాలా ధైర్యంతో నేను చెయ్యగలను అనే బలంతో ఉన్నాను. కాబట్టి 4 నెలల సమయంలో 4 నెలల సమయం ఉంది సరిగ్గా. ఈ 4 నెలల సమయంలో
మనం అందరి కృషి ఈ క్షేత్రానికి, అంటే 4 ప్రతిష్టల్లో 3 ప్రతిష్టలు అయిపోయినవి. ఆ 3 ప్రతిష్టలు హృదయ ప్రతిష్ఠ జ్యోతి, వాయు ప్రతిష్ఠ కృష్ణుడు, మంత్ర ప్రతిష్ఠ యోగ స్తంభము, ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ. 4 దిక్కులకి నుంచి ఎటువంటి నెగిటివ్ రాకుండా 4 దిక్కుల నుంచి అలాంటి రక్షణ ఇచ్చినప్పుడు ఇది క్షేత్రం అవుతుంది. అలాంటి క్షేత్రంలో మీరందరూ ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి క్షేత్రంలో మనం ఉన్నాము. ఆ ముహూర్తం కూడా రామేశ్వరంలో శివలింగము ప్రతిష్ఠ చేసిన ముహూర్తం అది. అలాంటి బలంతో వచ్చింది అది, అలాంటి బలంతో వచ్చింది అది. అది అది ఎవరి నిర్ణయం కాదు, ఈశ్వర నిర్ణయం. ఆ బలంతో వచ్చింది కాబట్టి అది కూడా కార్తీక మాసంలో కరెక్ట్గా ఆ జ్యోతి ఆ టైంలోనే. అలాగే ముందు రోజు ఎలాగో హోమాలు 14వ తారీఖు ఎలాగో ముందు అన్నీ చేస్తాము, అంటే అభ్యంగ స్నానాలు అన్నీ చేయటము, అంగ ప్రతిష్టలు అన్నీ కూడా ముందు రోజు అయిపోతాయి. ఆ ముందు రోజు అది జరిగిన తర్వాత మన్నాడు అది జరుగుతుంది. కాబట్టి జ్యోతిది కూడా కంటిన్యూ అయిపోతుంది. ప్రతి కార్తీక మాసం మీరు ఎలా జ్యోతులు వెలిగిస్తున్నారో అలా మీరందరూ జ్యోతులు వెలిగించి ఇక్కడ అందరూ కూడా బలాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆ జ్యోతులు వెలిగించి మీరందరూ వెలిగించారు కాబట్టి అవి ఆగట్లేదు ఇక్కడ. అది నాకు అనిపించింది, ఇంతమంది ఆడపిల్లలు ఆ జ్యోతులు వెలిగించారు, ఎంతోమంది పుణ్యాత్ములు జంటలు అందరూ ఆ జ్యోతులు వెలిగించారు 4 సంవత్సరాల నుంచి. అందుకే ఆ జ్యోతులు ఇక్కడ ఆరకుండా ఈ క్షేత్రం ఒక జ్యోతిలా వెలుగుతుంది అని చెప్పి ఆ క్షేత్రంలో మనం అందరూ ఉన్నాము. ఇప్పుడు మనం అందరం చక్కగా ధ్యానం చేద్దాము. అయితే ఎప్పుడూలాగే ప్రార్థన ఉంటుంది. ప్రార్థన పంచభూతాలకి మనం ఏమి ఇవ్వలేం కాబట్టి పంచభూతాలకి ఒక ప్రార్థన అది. ఆ ప్రార్థన చెప్తాము. ప్రార్థన తర్వాత ఓంకారం నాతో పాటుగా చెప్పండి. అయిన తర్వాత నా ఓంకారాన్ని శ్రద్ధగా వినండి. విన్న తర్వాత మీరు గమనించండి, ఏమి అందుతుందో గమనించండి. చుట్టూ శబ్దాలు కానీ ఏది సంబంధం లేదు. ఓంకారం చెప్తారు కాబట్టి మీకు లోపల ఉండే కఫాలు కరిగి దగ్గు వస్తుంది. కానీ దగ్గు వస్తే మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మీరు నోరు తెరిచి దగ్గకూడదు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా సైలెంట్గా దగ్గాలి. ఎందుకనంటే మనము ఎలాగూ డిస్టర్బ్ అయ్యాం, మిగతా వాళ్ళ పుణ్యాన్ని మనం తీసుకోవడం అనేది పాపంతో సమానం. మరీ ఎక్కువ దగ్గొస్తే నెమ్మదిగా లేచి కుర్చీలు చప్పుడు చేస్తూ కాదు, నెమ్మదిగా లేచి బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి గమనించాలి. ఈ పిల్లలు సెల్ ఫోన్ ఆపాలి. వీళ్ళిద్దరు సెల్ ఫోన్లు ఆపారమ్మా, సెల్ ఫోన్ ఆపాలి, చప్పుడు చేయకూడదు. కాబట్టి దయచేసి మనము డిస్టర్బ్ అయితే ఎదురుల్ని డిస్టర్బ్ చెయ్యకుండా చూసే బాధ్యత ఉంది మీకు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పాపం మూట కట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ధ్యానము అవకాశం ఇది. ఎందుకనంటే ఈ సమయంలో మనకి ఆ చంద్రశల నుంచి ఆ రేసెస్ ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఉన్నవి. మళ్ళీ మేము అవి క్లోజ్ చేసిస్తాము. మళ్ళీ నవంబర్లోనే దాన్ని తీస్తాము. కాబట్టి ఈ అవకాశము మీరు సద్వినియోగం చేసుకోండి. ధ్యానానికి సంబంధించి మీరందరూ అనేక అభిప్రాయాలు ఉంటాయి. అలాంటి అభిప్రాయాలు పెట్టుకుని ధ్యానం చేయకూడదు. ధ్యానం అంటే భగవాన్ చెప్పినట్టు ఉండడము. మీరు అన్నింటి నుంచి రిలీజ్ అయి ఉంటే ఏది అందుతుందో అది మీకు అందుతుంది. అది నిజమైన ధ్యానము. అంతేగాని అభిప్రాయాలు నిర్ణయాలతో ధ్యానం చేయకూడదు. ఓంకారం ఎందుకంటే అది శుద్ధి. మాతో పాటు ఓంకారము చేయటము మీరు శుద్ధి. అలాగే మళ్ళీ మా ఓంకారాన్ని వినడము శబ్ద తరంగము తాకడం అంటాము. అది ఒక రకం శుద్ధి, మీకు తెలిసినా తెలియకపోయినా. ఆ తర్వాత మీ మనస్సు అనేక రకాల పోకడలకి పోతూ ఉంటుంది. మీరు దాన్ని జస్ట్ సాక్షిగా చూడటం, గుర్తించాల్సిన అవసరం లేదు. ఏ తరంగం అందుతుందో అది గుర్తిస్తే కనుక మీరు పట్టుకోగలుగుతారు కరెక్ట్గా. కాబట్టి అందరం కలిసి ఇప్పుడు ధ్యానం చేద్దాము.